స్థలదాత పద్మశ్రీ కీర్తిశేషులు మాచాని సోమప్ప గారు దాదాపు 7 ఎకరాలు దానం చేయడం జరిగింది. 24 ఫిబ్రవరి 1997లో దివంగత నేత శ్రీ బివి మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ 30 పడకల హాస్పిటల్ ప్రారంభించబడింది. తరువాత అక్టోబర్ 25, 2002లో 50 పడకల హాస్పిటల్గా దివంగత మంత్రివర్యులు దేవేంద్ర గౌడ్ గారు ప్రారంభం చేశారు. మార్చి 8, 2019లో డాక్టర్ జయనాగేశ్వరరెడ్డి గారు 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఈ దినం 100 పడకల ఆసుపత్రిని మన శాసనసభ్యులు డాక్టర్ జయనాగేశ్వరరెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఆహ్వానిస్తున్నాం సార్. ఒకసారి చైర్మన్ కుర్వ మల్లయ్య గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సార్. ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. అదేవిధంగా ఒకసారి గట్టిగా చెప్పద్దన్నా. స్టాఫ్ తదుపరి హెచ్డిఎస్ మెంబర్ అందించడమే. గ్రామీణ ప్రాంతాలు మరియు పట్టణాల్లోనూ ఉన్న ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలు సమర్పించాలన్నదే మన ప్రభుత్వ ఆశయం. ఈ ఆసుపత్రిలో లభించే సౌకర్యం ఎంతో బ్రహ్మాండమైనటువంటి శుభదినం మనందరికీ తెలిసిన విషయమే. 100 పడకలను ఆసుపత్రి ఏర్పాటు చేయమైనటువంటిది ఆషామాషి కాదు. దాదాపు 12,60,00,000 రూపాయలతో నాబార్డు నిధులతో తెచ్చినటువంటి ఘనత మన బివి జయనాగేశ్వరరెడ్డి గారికి అని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దుర్మార్గంగా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఎట్లాగైతే ఈ ఆసుపత్రిని ఇన్ని రోజులు ఆలస్యం చేసిందో, కనీసం ఆ ప్రాజెక్టు ఆలస్యం చేసినా పర్లేదు, ఈ రోజు మనం వచ్చి ప్రారంభించుకున్నట్టే దాన్ని కూడా పని ముందుకు తీసుకుపెట్టేవాళ్ళు. కానీ ఎంత దుర్మార్గంగా రివర్స్ టెండరింగ్ పేరు మీద ఆ ప్రాజెక్టుని నాశనం చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి పనికి మాలిన ప్రాజెక్టు, తెలంగాణతో ఇబ్బంది వచ్చే ప్రాజెక్టును పెట్టి వీళ్ళిద్దరు పోయి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ శాలలు కప్పుకొని భోజనాలు చేసి అద్భుతంగా ఉంది మా ఇద్దరి మధ్య రిలేషన్ అని చెప్పి ఆ రిలేషన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించిన వెంటనే ఆయన కోర్టులో వేస్తారంట, అది ఆగిపోతుందంట. ఆయన వేసినందుకు ఆపినామని చెప్పి వీళ్ళు చెప్తారంట. ఎవరికి చెప్తారు ఈ డ్రామాలు రాయలసీమ ప్రజలకు? మరి ఆ ప్రాజెక్ట్ ఆర్డిఎస్ ని ఈ రోజు నాశనం చేసి మళ్ళీ పశ్చిమ ప్రాంతంలో ఈ రోజు జీవనాడైన ఆ ప్రాజెక్టుకి చాలా మంది ఇప్పుడు పాపం వైసీపీ నాయకులు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులకు ఏం చేయలేదని. చేసినోడే చంద్రబాబు నాయుడు. రాయలసీమ మొగాడు చంద్రబాబు నాయుడు. రాయలసీమకు నీళ్లు తెచ్చింది ఇచ్చింది ఇద్దరే. ఒకరు విశ్వవిఖ్యాత నరసారం నందమూరి తారక రామారావు గారు తెలుగుదనం అయితే, ఈ రోజు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆర్టీఎస్ రేటు కన్నా కానీ హంద్రీ నీవా ప్రారంభించి ఒక్క పశ్చిమ ప్రాంతానికే నీళ్లు రానటువంటి పరిస్థితి.